నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆర్ధం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలి. కలెక్టర్ రంజిత్ భాషా. మొక్కుబడి చర్చలు కాదు, చిత్తశుద్ధితో చర్చలు జరపాలి. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైనది. జగనన్న విదేశీ విద్యా దీవెన విడుదల. పోలింగ్ బూత్ పరిశీలించిన రూరల్ అబ్జర్వర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం చెరుకుపల్లిలోని వైసీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, రేపల్ల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాబలం ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ఎంపీపీ రత్నప్రసాద్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్మోహన్ రెడ్డి వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పి రంజిత్ భాషా, జేసీసీహెచ్ శ్రీధర్, జిల్లా క్రీడా కోచ్ కె పాల్ పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఔత్సాహితులైన యువకులకు క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని సీఎం జగన్ తెలిపారని కలెక్టర్ అన్నారు. అంగన్వాడీల సమస్యలు మొక్కుబడి చర్చలు కాదు, చిత్తశుద్ధితో చర్చలు జరపాలని సిఐటిసియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రం కొల్లూరు బుధవారం అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే 20 రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇస్తే తీరా సమ్మె తేదీ ముందు రోజు రాత్రి మొక్కుబడిగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపారని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 9వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మా జిల్లా నాయకులు మీ అందరికీ వివరించారు. సోదరులారా, ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ కొల్లూరు మండలంలో ఉన్నటువంటి 24 గ్రామ పంచాయతీల్లో కనీసం అంగన్వాడీ సెంటర్లు లేవు. ఇవేమి ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తురావు. ముఖ్యంగా ఈ రోజు ఈ 9 రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్లు తీయట్లేదని, బాలింతలకు ఇబ్బందిగా ఉంది, పసిపిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ పౌష్టికాహారం లోపమని చెప్పేసి ఇప్పుడేదో కబుర్లు చెప్పేసి సచివాలయ సిబ్బందిని, అదేవిధంగా వాలంటీర్లని, వీఆర్ఓల్ని, సెక్రటరీలను పంపించి అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టేసి అడావుడి చేస్తున్నాడు ఈ ప్రభుత్వం. గతంలోనే పెద్దలు మనకు చెప్పిన మాట ఏంటంటే, కుక్క పని గాడి చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తన్నులు వేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు అంగన్వాడీ అమ్మ స్కూళ్ళలో పిల్లలకి టాయిలెట్ వస్తేనే, ఇంకోటి వస్తేనే ముట్లు కడిగి ఎంతో శుభ్రం చేసి, తల్లులు 8 గంటలకి 7 గంటలకు పిల్లలను వదిలేసి పొలం పనులకు వెళ్తే మళ్ళీ తిరిగి 4-5 ఇంటికి వచ్చేంత వరకు పిల్లలందరినీ తన పిల్లలుగా చూసుకున్నటువంటి అంగన్వాడీ అమ్మలు, అక్కలు ఈ రోజు రోడ్డు ఎక్కితే ఎందుకని పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము సూటిగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది, సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని చెప్తుంది. కనీస వేతనం అమలు చేయకపోగా తను అధికారంలోకి రాకముందు పాదయాత్రలో చెప్పినట్టు ఇంటింటికి తిరిగి, గడప తిరిగి లోకల్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ తెలంగాణ కంటే 1000 రూపాయలు మీకు అదనంగా ఇస్తామని చెప్పారు. ఆ 1000 రూపాయలు ఇవ్వకపోగా ఈ రోజు రోడ్ల మీదకి ఎక్కినటువంటి అంగన్వాడీలను పట్టించుకోకుండా మా రాష్ట్ర నాయకత్వాన్ని సిఐటి ఆధ్వర్యంలో అనేక మార్లు చర్చలకు పిలిచి ఆర్థిక వ్యవహారాలు తప్ప ఏదైనా మాట్లాడని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ముఖ్యంగా కావాల్సింది అంగన్వాడీ ఆయాలకు కానీ, టీచర్లకు కానీ కావాల్సింది ఈ రోజు ఆర్థికమైనటువంటి చర్చలే. ఒక కనీస వేతనం పెంచమని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొల్లూరు మండలం సిఐటియు సుబ్బారావు. గిన్నెలు చెవులు కనపడాలి మనకి.
అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయపరమైనదని మాజీ ఎంపీపీ మైనందని అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ వేదిక వద్ద నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ఉత్సవ సర్పంచ్ వీరంగంధం లక్ష్మీ భార్గవి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు శిబిరాన్ని సందర్శించి వారికి సాంఘీభావం తెలిపారు. ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి. తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలి. తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్న వేతనాన్ని జయప్రదం చేయండి. అంగన్వాడీల నిరవధిక సమ్మెను ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు పెంచాలి. ఐసీడీఎస్ నిధులు పెంచాలి. ఐసీడీఎస్ నిధులు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ నిలబెట్టుకోవాలి. జగన్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జగన్ గారు ఇచ్చిన హామీని. గత 8 రోజులుగా అంగన్వాడీ మరి వర్కర్లు మరి ఆయాలు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా చేస్తున్నారు. వాళ్ళది మరి నిజంగా ధర్మమైన కోరిక. వీళ్ళది 11,500 రూపాయలు, ఆయా గారికి 7,000 రూపాయలు. వాస్తవంగా వాళ్ళ కూలికెళ్తే మరి 500 వచ్చింది. మరి వీళ్ళు రాత్రిపూట ఉదయం 9 నుంచి రాత్రిపూట మరి ఆ యాబులని అయ్యని ఇయ్యని పనిచేస్తా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ గతంలో తెలుసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మరి తెలంగాణ కన్నా కూడా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు ఎటువంటిది చేయలేదు. కాబట్టి వెంటనే వీళ్ళది నిజమైన సమస్య కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళతో మరి వాస్తవంగా తగాదాల దృష్టిలో పోకూడదు. ఏదో వాళ్ళని పెడదాం వీళ్ళని పెడదామని చెప్పి ఆ తగాదాలుగా పెట్టుకుని పంతాలకు పోయి ఇంకా రెచ్చగొట్టే పద్ధతి మాత్రం చేయొద్దని, వారి సమస్యలను చక్కగా ఆ నాయకులను పిలిచి మాట్లాడాలని, వాళ్ళు వాస్తవంగా చేసేది పేద పిల్లలకి. మన ఇళ్ల దగ్గర వాళ్ళు కూలికి వెళ్తుంటే తల్లులు తండ్రులు ఆ పిల్లలను చూస్తుంటారు. మరి నిజంగా కుటుంబంలో 2 పిల్లలుంటేనే మనం ఇబ్బంది పడుతుంటాం చూడటానికి. మరి వాళ్ళకి 15 నుంచి మరి 10-20 మంది గాని 10 మంది గాని పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరే చూస్తుంటారు. మరి అటువంటి మహాతల్లులకి కోరికను వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి సాధ్యమైనంత వరకు ఉన్నదాంట్లో ఏదో ఒకటి విషయం చెప్పి వాళ్ళకి సమస్య తీర్చాలి. వాళ్ళు అందుకే పేదవాళ్ళని చెప్పి మేము కూడా మా సేవా సంస్థ ద్వారా గత కరోనాలో 2 సంవత్సరాలు ఆ పేద పిల్లలందరూ కూడా బట్టలేయడం జరిగింది. అంటే మానవతా దృష్టి, వాళ్ళు చేసే పనికి మానవతా దృష్టితో ప్రభుత్వం కూడా స్పందించాలి. మరి దాతలు స్పందించినట్టుగా ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళు ఇన్ని రోజులు నడి రోడ్డుపై కూర్చునే విధంగా లేకుండా చేయాలని, దానికి సంబంధించి మరి ఇక్కడికి విచ్చేసిన మరి మా మిత్రుల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ. బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో బుధవారం జగనన్న విదేశీ విద్యా దీవెన నగదు చెక్కును కలెక్టర్ పి రంజిత్ భాష విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1.35 కోట్లు 12 మంది విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన కింద అందిస్తున్నట్లు తెలిపారు. సివిల్ సర్వీస్ విద్యార్థులు ప్రోత్సహిస్తూ ఇద్దరికి 3 లక్షల నగదు ప్రభుత్వం విడుదల చేస్తుందని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్లను బుధవారం బాపట్ల జిల్లా రూరల్ అబ్జర్వర్ ఫోలా భాస్కర్ పరిశీలించారు. ఓట్ల నమోదుపై బిఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ప్రదర్శకంగా నిర్వహిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్డీఓ హేలా షలోన్, తహసీల్దార్ బి వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నర్సింగ్ హాస్టల్ పిల్లలు అక్కడే ఉన్నారు సార్. మేము దాని మీద స్టూడెంట్ ప్రిన్సిపల్ తీసుకొని 18-19తో పాటు 21 పైన వాళ్ళు కూడా ఇద్దరు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.